చంద్రబాబు గారిని ఫస్ట్ టైం పర్సనల్గా ఎప్పుడు కలిశారు? చంద్రబాబు నాయుడు గారు అంటే పార్టీ కన్నా పర్సనల్గా చాలా ఇష్టం. పర్సనల్గా ఎందుకంటే హార్డ్ వర్క్ నేను బాగా లైక్ చేస్తాను ఈ రోజుకి కూడా. ఎందుకంటే అతను స్టార్టింగ్ నుంచి కూడా హైదరాబాద్ సిటీని చూసిన, ఇప్పుడు నిన్న తుఫాన్ బాధితుల్ని పరామర్శించే విధానం, ఎక్కడ ప్రాబ్లం ఉన్నా కానీ కష్టపడే మనస్తత్వం, దాన్ని నాకు బాగా ఇంట్రెస్ట్. నేను కూడా అట్లా కష్టపడి వచ్చా కాబట్టి మాకు ఆయన రోల్ మోడల్లా తీసుకుంటే పెద్ద సార్ని అసలుకి చూడంగానే మాకు ఒక రకమైన ఫీలింగ్ అట్లాగా. ఆ ఇంట్రెస్ట్ తోటే మేజర్గా నేను టీడీపీలో ఇన్నాళ్ళు కూడా ఉండడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అంటే పర్సనల్ ఇష్టం. ఆయన కలిసినప్పుడు ఫస్ట్ మీతో అంటే పార్టీ బాధ్యతలు అంటే ఈ గుంటూరు నగరానికి సంబంధించి ఏ విషయాలు మీకు బాధ్యతలు చెప్పారు? చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఈ ఈస్ట్ ఇన్ఛార్జ్ కానీ వెస్ట్ ఇన్ఛార్జ్ కానీ ఇద్దరిని సిటీ ప్రెసిడెంట్ సమన్వయం చేసుకోవాలి కాబట్టి సమన్వయం చేసుకొని చేయండి, సిటీ ప్రెసిడెంట్గా నువ్వు బాధ్యతలు తీసుకోండి. సహజంగానే పార్టీలో భాగం కదా, పార్టీలో అన్ని పిలవాలి, పార్టీ బాధ్యతలు ఎట్లా చేస్తున్నారు ఏంటి అనేది చూస్తారు కాబట్టి అట్లాగా బాబు గారి దగ్గరికి వెళ్ళటం సహజంగానే జరుగుతుంది. ఇక మా నాయకులకి అందుబాటులో ఉంటాడు ముందు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటారు ఎమ్మెల్యే అయిన వాళ్ళు కూడా ఎంతవాటికి మేము ఎన్నిసార్లు వెళ్ళాము, ఎన్నిసార్లు నా పక్కన నేను నగరాధ్యక్షుడు నేను వెళ్ళటం గొప్ప ఏం కాదు, నా పక్కన ఉన్న కుర్రోళ్ళు కూడా ఎన్నిసార్లు వస్తారు సార్ దగ్గరికి. ఊరికి వెళ్ళిన స్మైల్గా అసలుకి నేచర్ వేర్లేండి. అసలు అంటే మీరు ఒక యూత్ లీడర్గా లోకేష్ గారి దగ్గర ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. అంటే బాబు గారు అంటే లైక్ ఓకే, మరి లోకేష్ గారి దగ్గర కూడా అంత చేరు ఎలా వెళ్ళగలిగారు? లోకేష్ బాబు గారు అంటే మా యువ నాయకులు తప్పనిసరిగా రేపు రానున్న రోజుల్లో లోకేష్ గారితో కలిసి నడవాల్సిందే. అందువల్ల లోకేష్ గారు కూడా బాగా స్వతంత్రంగా పిలిచే విధానం కానీ బాగా లైక్ చేస్తాం. చక్కగా ఎక్కడ కనపడినా కానీ అన్నారా అన్న అంటాడు. మాకు మరి ఆ స్థాయిలో ఉండి అంత ఆప్యాయతగా పిలిస్తే ఆటోమేటిక్గా మనం కోరుకునేది కూడా అంతకన్నా ఏం కోరుకుంటాం. అందువల్ల మేము బాగా లైక్ చేస్తాం. అది